రైట్. హైకోర్టులో అయితే కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. కానీ హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా వాడి వేడిగా వాదనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్ని అక్కడ ఉంచారు. వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు హైకోర్టులో కూడా ఉంటుందా, ఎలాంటి అవుట్కమ్ వస్తుంది, ఎలాగ అసలు బెయిల్ వస్తుందా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడా అల్లు అర్జున్, ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తోంది. రైట్. హైకోర్టు వాదనలు ముగిసినా ఇప్పుడు మనకి ఇంకా హైకోర్టులో వాదనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. నాంపల్లిలో ముగిసిన మా ప్రతినిధి సురేష్ ఉన్నారు హైకోర్టు వాదనలకు సంబంధించి అక్కడ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సురేష్, నాంపల్లిలో మాత్రం వాడి వేడి వాదనలు జరిగాయి. పీపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అంటున్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అసలు అవకాశమే లేదు అంటున్నారు. కేసుని సోమవారానికి అయినా వాయిదా వేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. మరి హైకోర్టులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ కూడా వాడి వేడి వాదనలు జరుగుతూ ఉన్నాయా? హైకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా ఇటు అల్లు అర్జున్ అడ్వకేట్స్తో పాటు పీపీ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్పై ఏదైతే 105 సెక్షన్ పెట్టారో అది వర్తించదు, ఆయన నేరుగా ఎక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి ఆయన అడ్వకేట్ వాదిస్తున్నాడు. దీనికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టుల జడ్జిమెంట్లను కూడా న్యాయమూర్తి ముందు వినిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా షారుఖ్ ఖాన్ సినిమాకి సంబంధించి కూడా కొన్ని రిలీజ్ టైంలో తొక్కిసలాట జరిగింది. అక్కడ షారుఖ్ ఖాన్కి గుజరాత్ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎక్కడైతే ఈ 105కి సంబంధించిన సెక్షన్ నిర్లక్ష్యం, ఎందుకంటే ప్రమాదానికి కారణం అని తెలిసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు కాబట్టి అక్కడ అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది, మహిళ మృతి చెందింది, ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే ఆయనని చట్ట ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి ఇరుగురు వాదనలు కూడా వింటున్నారు. హాట్గా వాదనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే సెలబ్రిటీ అయినటువంటి అల్లు అర్జున్కి సంబంధించి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచడంపై కూడా న్యాయమూర్తి దృష్టికి అల్లు అర్జున్ అడ్వకేట్స్ తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి హైకోర్టులో వాదనలు అయినా పూర్తయిన తర్వాత ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి, ఒకవేళ హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపరిచారు కాబట్టి ప్రాసెస్ అంతా కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అరెస్ట్ ఇంటిమేషన్ అవన్నీ ఇచ్చేశారు. ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది కాబట్టి సోమవారానికి కేసు వాయిదా వేయాలి, అత్యవసరం పరిస్థితి ఏమి లేదు అని చెప్పేసి కూడా పీపీ వాదిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు ఆయనకు సంబంధించి. ఎందుకంటే పుష్ప 2 సంబంధించి ఏదైతే ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగిన సమయంలో మృతి చెందిన మహిళకి సంబంధించిన కేసులో ఇక్కడ ఇలా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్నే కొట్టివేయాలని చెప్పేసి మేము హైకోర్టును ఆశ్రయించాము. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా కోర్టులో హాజరుపరిచారని చెప్పేసి కూడా అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్స్ వాదిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వాదనలు పూర్తయిన తర్వాత ఆర్డర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. వాయిదా వేయమని చెప్పి ఇక్కడ పీపీ అంటున్నారు. ఒకవేళ కేసుని సోమవారానికి వాయిదా వేస్తే, అంటే హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఇక్కడ ఉంటుందా, లేకపోతే సోమవారానికి వాయిదా వేస్తే ఈ 2 రోజులు కూడా అల్లు అర్జున్ని ఎక్కడ ఉంచే అవకాశం ఉంది? ఆల్రెడీ నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. రిమాండ్ చేసి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించి ఆ తర్వాత కోర్టుకి విషయం చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్నే ఆయన రిమాండ్ని రిజెక్ట్ చేయాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. కొన్ని జడ్జిమెంట్లు, ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరోలు ఆ సినిమా చూడడానికి వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగితే హీరోలు ఎలా కారణమవుతారు, కొన్ని కోర్టులకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్స్ను కూడా హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో వినిపించడం జరుగుతుంది. ఏదైతే షారుఖ్ ఖాన్కి సంబంధించిన సినిమా సమయంలో గుజరాత్లో తొక్కిసలాట జరిగింది, అక్కడ ఆ గుజరాత్కి సంబంధించిన హైకోర్టు షారుఖ్ ఖాన్కి మినహాయింపు ఇచ్చిందని చెప్పేసి కూడా
కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కాపీలన్నీ కూడా చూపించి ఆ వాదనలు వినిపిస్తున్నారు అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు. ప్రస్తుతం అయితే ఇంకా హాట్గానే ఆ వాదనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ నాంపల్లి కోర్టు రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ ఖచ్చితంగా విజిట్ చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకు తరలిస్తారు. చెంచల్ కూడా జైలు వద్ద భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ పిటిషన్ పైన అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏం లేదు. ఆ హీరో అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏమి ఉండవు అని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అక్కడ అల్లు అర్జున్ రావడంతోనే మహిళ మృతి చెందింది. ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్ వస్తుందని చెప్పేసి పోలీసులకి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాతే హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. హైకోర్టు ఒకవేళ డైరెక్షన్స్ ఏమైనా ఇస్తే ఖచ్చితంగా కింది కోర్టు వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సురేష్, కొద్దిసేపటి క్రితమే భాస్కర్ మాట్లాడారు. రేవతి భర్త ఎవరైతే ఈ తొక్కిసలాటలో చనిపోయిందో భర్త మాట్లాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా నేను అనుకోవట్లేదు, నాకు అసలు విషయమే తెలియదు, ఒకవేళ అవసరమైతే నేను కేసు వాపస్ తీసుకుంటాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆయన మాటల్ని ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అట్లాంటిది హైకోర్టు ఏం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే కేసు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి చిక్కడపల్లిలో. ఒకటి న్యాయవాది ఫిర్యాదుతో పాటు రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా కేసు నమోదైంది. ఆ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ని. అక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగిందో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా సంజయ్ థియేటర్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకి సంబంధం ఉంది. ఆయన వచ్చిన సమయంలోనే అభిమానులు ఒక్కసారిగా గేట్ తోసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు రేవతి కింద పడిపోయి వాళ్ళ తొక్కిసలాటలో ఆమె మృతి చెందింది. అక్కడ అల్లు అర్జున్ ప్రత్యక్షంగా సీన్లో ఉన్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన ఒకవేళ ప్రీమియర్ షోకి అక్కడ రాకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట జరిగి ఉండేది కాదు, ఈ ఘటన జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక సెలబ్రిటీ అయినటువంటి హీరో, ఆ సినిమాకి సంబంధించిన హీరో ప్రీమియర్ షోకి అక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముందస్తు దరఖాస్తు చేయాలి. కానీ అలాంటిది ఏది చేయలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ థియేటర్ యజమాని కూడా ఏదైతే ఒక హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ సంధ్యా థియేటర్కి తొక్కిసలాటకి ఎలాంటి సంబంధం లేదు. 4, 5 తేదీలో ప్రీమియర్ షోలకు సంబంధించి మైత్రి డిస్ట్రిబ్యూటర్సే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే మొత్తం ఆ షోలు నిర్వహించారు 2 రోజుల పాటు. వారికి సంబంధం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాపై ఈ కేసు నమోదైన కేసును కొట్టివేయాలని చెప్పేసి సంధ్యా థియేటర్కి సంబంధించిన మరో 3 యజమానులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి సినిమా ప్రీమియర్ షో జరిగిన ఘటనలో రేవతి మృతి చెందడం, బాబు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు కాబట్టి అప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఆ పీపీ వాదనలు వినిపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆ సినిమా నటించాడు కాబట్టి సినిమా చూడడానికి వచ్చాడు, అంత మాత్రాన అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అల్లు అర్జున్కి సంబంధించిన సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయాలి, ఈ కేసును కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి కేసును కూడా కొట్టివేయాలి, అసలు ఆయన పైన కేసు నమోదు చేయడానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వాదనలు వినిపిస్తున్నారు. కానీ పీపీ మాత్రం ఖచ్చితంగా తాము రూల్స్ ఫాలో అయ్యాము, ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము, విచారణ జరిపిన తర్వాతనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాము అని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే హాట్గా లోపల వాదనలు జరుగుతున్నాయి. ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు, పీపీ కూడా పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్నాడు. ఖచ్చితంగా అల్లు అర్జున్ని రిమాండ్ చేస్తున్నాము, అందుకోసమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచాము అని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది.